శతమానం భవతి. ప్లీజ్ సార్, మీకోసం స్పెషల్గా ఆంధ్ర వంటకాలు ప్రియా పికిల్స్ తెప్పించాం. ఒక్కసారి తిని చూడండి. మర్చిపోలేని ఒక మధురానుభూతిని ఇస్తుందని నా నమ్మకం. అవి వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఎస్, ముందు భోంచేసి మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్దామా? ఓకే ఓకే, Yeah. పదండి. ఏంటి నీలిమా, ఫార్ములా మొత్తం పాడైపోయింది. ఇప్పుడు వాళ్ళని లంచ్ అని చెప్పి ఆపావు. ఆ తర్వాతైనా మనం చూపించాలి కదా. నువ్వేం చేయబోతున్నావు? కార్తీక్, ఇలాంటి పరిస్థితుల్లో టెన్షన్ పడి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ఇంకో మార్గాన్ని ఆలోచించాలి. భాను ఉంటే బాగుండేది అని ఆంటీ అన్నారు. కానీ భాను ఉంటే ఏం చేసేది అని నేను ఆలోచించాను. కొంచెం టైం దొరికింది కదా. సరే పద. పద. ఇవి ప్రియా పికిల్స్. వరల్డ్లోనే వీటి టేస్ట్కి సరిపాటిగా ఏ పికిల్ కూడా ఉండదు. ఇది ఎంతోమంది ఆస్వాదించే పికిల్. మీరు కూడా టేస్ట్ చూడండి. యా యా. చాలమ్మా. వావ్, చాలా సూపర్గా ఉంది. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. చాలా టేస్టీగా ఉంది కదా. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. తెలుగువారంటేనే పచ్చళ్ళు. ఇక్కడ పికిల్స్కున్న టేస్ట్ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. నీలిమ, ఆ గోంగూర పచ్చడి కూడా వేయి. వేయండి. చాలా మంచి భోజనం పెట్టారండి. మేము నార్త్ ఇండియాలో ఉంటున్నాం. రోజు అక్కడ ఎన్నో వెరైటీస్ తింటాం, కానీ ఆంధ్ర భోజనం తిన్న తృప్తి ఎక్కడా కలగలేదు. మీ ఆతిథ్యమే చెప్తోంది. మీతో మేము టైఅప్ అయితే మా బిజినెస్ ఎలా ఉంటుందో. మీరు భోజనానికి రమ్మన్నప్పుడు మీటింగ్ మధ్యలో పిలుస్తున్నారేంటి అనుకున్నాను. బట్ ఇంత మంచి ఆతిథ్యాన్ని ఇస్తారని అస్సలు అనుకోలేదు. మరీ ముఖ్యంగా ప్రియా పికిల్స్ వెరైటీస్ చాలా బాగున్నాయి. మీకు అవి నచ్చుతాయని నాకు ముందే తెలుసు. ఒక నిమిషం ఉండండి. అందుకే మీకోసం ఒక మంచి గిఫ్ట్ కూడా ప్యాక్ చేయించాను. ఇవి మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ పికిల్స్ పెట్టండి. మాకు ఫ్లైట్కి టైం అవుతుంది. మేము బయలుదేరుతాం. మా మీద మీకు నమ్మకం వచ్చింది కాబట్టి తర్వాత ఆ ఫార్ములా అంతా మేము మీకు పంపిస్తాం. ఎలాగో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇక్కడి విషయాలన్నీ మేము చూసుకుంటాం. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. పర్వాలేదు, చెప్పాను కదా, మీ సంస్థతో టైఅప్ అయి వర్క్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా మీరు ఆ ఫార్ములాని అద్భుతంగా చేసే ఉంటారని మేము నమ్ముతున్నాం. మీరది పంపించండి. మిగిలిన అగ్రిమెంట్స్ అన్నీ మనం తొందరలోనే చేసుకుందాం. అలాగేనండి. ఊరిమిళదేవి గారు, ఎలాగో వచ్చాం కదా, ఆ ఫార్ములా మీరు మాకు చూపించండి. ఇక నుంచి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాకే మేము ఫ్లైట్ ఎక్కుతాం. అదేంటి సార్, ఇప్పుడే కదా తర్వాత పంపించమన్నారు? అనుకున్నాము, బట్ వచ్చాక చూడకుండా వెళ్ళడం ఎందుకు? అందుకే చూసే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సో మాకు చూపిస్తారు కదా? తప్పకుండా. మీరు ఎలా అంటే అలాగే. పదండి సార్, కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్దాం. యా ప్లీజ్ సార్, పదండి. పదండి. నీలిమా, ఇంకా నాటకాలు ఆడాలనుకుంటున్నావు కదా, ఇంకా నువ్వు దొరికిపోవడం తప్పదు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోవడం 100% జరుగుతుంది.
దాంతో నీ పరువు పోతుంది. రాధ ఎప్పుడొచ్చింది? అమ్మా రాధా, నువ్వు వచ్చేంతసేపు అయింది? అమ్మకి మీరు ఇక్కడ జరిగిన విషయాలు చెప్తున్నప్పుడే వచ్చాను. అవునమ్మా, అమ్మ కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. నేను నమ్మలేకపోతున్నాను. మురారి ఇలాంటి పని చేశాడంటే కాలమహిమ అనుకున్నాను. కానీ అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఉన్నావంటేనే నీకేం జరుగుతుందో అని నాకు చాలా భయం వేసిందమ్మా. పోనీలే అమ్మా, నువ్విక్కడికి వచ్చేసావు కదా, అది చాలు. అంటే ఇదంతా మురారి గారే చేశారని మీరు నమ్ముతున్నారా? నా నమ్మకంతో పనే ఉందమ్మా. పోలీసులు అరెస్ట్ చేశారంటే అన్నీ తెలుసుకునే చేస్తారు కదా. అందుకే నమ్మశక్యం కాని విషయం అయినా సరే నమ్మక తప్పడం లేదు. అమ్మా రాధా, ఇలా జరిగినందుకు మా అందరికీ చాలా బాధగా ఉందమ్మా. అమ్మా, మనం విన్నవన్నీ నిజాలవుతాయని నమ్మకమేంటి? అబద్ధాలు కూడా అవ్వచ్చు కదా. ఒకవేళ అబద్ధాన్ని నిజం చేయడానికి ఎవరైనా ప్రయత్నించి ఉండొచ్చు కదా. మురారి గారు ఏంటో ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను. నా గతం ఏంటో తెలియని నాకే ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నారో తెలిసింది. పైగా నేను కళ్ళారా చూసిన వ్యక్తిని అలాంటి మనిషి తప్పు చేస్తారని నేనెలా అనుకుంటాను? నిప్పు కూడా చెదలు పడతాయని చెప్పే మనుషులున్నారు. అంత మాత్రాన మురారి గారు దోషి అని అప్పుడే నిర్ధారించినా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కదా. అన్ని నిజాలు బయటకొస్తాయి. రాధ మాటల్లో ఏదో తేడా కనపడుతుంది. నేను వెంటనే డెన్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడెలా? అమ్మా రాధొచ్చింది కదా, మీరు తనతో మాట్లాడుతూ ఉండండి. ఇక్కడే నాకు చిన్న పనుంది, చూసుకునొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు రాధలక్ష్మి గారు? మీరు ఆశ్రమంలోనే ఉండాలి కదా, మరి వెళ్తున్నానంటారేంటి? అదే రాధా, ఇదివరకు అమ్మ అన్ని విషయాలు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆవిడ మంచాన పడేసరికి బాధ్యతలన్నీ నా భుజాల మీదకొచ్చాయి. ఆశ్రమం నడపాలంటే మాటలా? ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి, చందాలు సంపాదించాలి. అప్పుడే కదా పిల్లలంతా సుఖంగా ఉంటారు. నాకు పనుంది, నువ్విక్కడే ఉండు. అమ్మా! అయ్యో, అయ్యో రాధా, ఏమైందమ్మా? ఇలా రా, ఏమైంది? ఇలా రా, ఇలా కూర్చో. ఇక్కడ కూర్చో. నెమ్మదిగా. కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? ఉండి ఇప్పుడే తీసుకొస్తాను. ఆ